తమిళనాడు ఎన్నికలకు సంబంధించి విజయ్ అసలు ఈ రకంగా పుంజుకుంటాడా అని చెప్పి మాత్రం చాలామంది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఫైనల్ పోలింగ్ డే రోజు మాత్రం విజయ్ మాత్రం చాలా అనూహ్యంగా పుంజుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే యాజ్ పర్ ఇప్పుడు మాట్లాడుకున్న చర్చలు వాటికి సంబంధించి. ఎందుకంటే గతంలో ఏఐడిఎంకే డిఎంకేకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న సందర్భంలో ఇంత భారీగా పోలింగ్ అనేది ఎప్పుడూ జరగల. ఇక మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ రావటం, విజయ్కి వెళ్ళి కొంతమంది ఓటర్లు ఆకర్షితులయ్యారు అనటానికే కారణంగా చూపిస్తూ ఇంత భారీ పోలింగ్ జరిగింది అనటానికి చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక్కడ విజయ్ పోటీ చేసినటువంటి రెండు నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ గెలుపు అవకాశాలు విజయ్కే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి కూడా చాలామంది అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. అంతిమంగా విజయ్కి ఈ ఎలక్షన్లో దాదాపు 15% దాకా 10 నుంచి 15% పైగా ఇంచుమించుగా విజయ్కి అయితే ఓటింగ్ అయితే నమోదు కాబోతుంది. ఒక అతిపెద్ద పార్టీకి అయితే విజయ్ అయితే ఎస్టాబ్లిష్ కాబోతున్నాడు తమిళనాడు ఎలక్షన్లో అని చెప్పి ఈ ఎలక్షన్ అయితే ప్రూవ్ చేయబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక డిఎంకే గెలుస్తుందా ఏఐడిఎంకే గెలుస్తుందా అని మాత్రం మనం వేచి చూడాలి. కొంతమంది అయితే నార్త్ తమిళనాడు ఆ ప్రాంతంలో అయితే డిఎంకేకి ఇంతకుముందు బాగా ఎడ్జ్ ఉండేది. ఈసారి నార్త్ తమిళనాడులో కొంత డిఎంకే కొంత చతికిలబడే అవకాశం ఉంటుంది, ఏఐడిఎంకే అక్కడ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో డిఎంకేకి కొన్ని మేజర్ ఓట్లు కొంత ఆల్రెడీ కొంత దూరం అయిపోయినాయి, కానీ డిఎంకే అయితే ఇంకా బలంగానే ఉంది అని చెప్పి కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక ఏఐడిఎంకే సంగతి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్కి వెళ్ళిపోవటం చాలా వరకు, వీళ్ళకి పూర్తి స్థాయిలో ఎంత ఓటు బ్యాంక్ పడింది, ఇక వీళ్ళు అధికారంలో రావడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఇప్పుడు విశ్లేషిస్తూ ఉన్నారు. అంతిమంగా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే డిఎంకే గెలవబోతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు, కానీ ఏఐడిఎంకే గెలవబోతుందని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. కానీ మేజర్గా ఎక్కువగా ఇది నా ఒపీనియన్ కాదు, నేను ఫాలో అయినటువంటి పోల్ స్ట్రాటజీ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు విశ్లేషకులు వీళ్ళు పెట్టే పోస్టులు కానీ ఇట్లాంటి వాళ్ళు నేను ఫాలో అయిన వాళ్ళు అయితే మాత్రం మ్యాక్సిమం డిఎంకే గెలిచే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. ఎక్కువగా కొంతమంది అయితే ఏఐడిఎంకేకి అవకాశం ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా మనకు ఒరిగేదేం లేదు, కానీ విజయ్ లాంటి వ్యక్తిని, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీ అనే వ్యక్తుల పైన ఎన్టీఆర్ ఎంజీఆర్ వాళ్ళ తర్వాత వచ్చిన ఏ సినిమా యాక్టర్ కూడా సక్సెస్ కాల. చిరంజీవి గారికి మంచి ఓట్ బ్యాంక్ 17% వచ్చినా ఆయన నిలబడలేకపోయాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున చాలామంది వచ్చి నించున్నా కూడా అసలు ఇప్పటికి కూడా వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు, కనీసం గెలిచే అవకాశం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సామెత, అక్కడ కమల్ హాసన్ గారి సామెత అలాగే ఉంది ఎంతోమంది. కానీ విజయ్ని నమ్ముకొని ఇంత సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ రావటం దిగటం మాత్రం అది ఏళ్ల తరబడి రికార్డు. సినిమా వాళ్ళకు కూడా కొంత ఊరట, ఎస్ మమ్మల్ని జనాలు ఇంకా చూసే అవకాశం ఉంటుంది, జనాలు మమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుందని చెప్పి. విజయ్కి కానీ అక్కడ కానీ 15% ఆ మధ్యన కానీ వస్తే 10% పైన ఒక 10 సీట్లు కానీ వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మామూలు వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే ఈయన ఒక పార్టీకి ఊడిగం చేయలే, 234 స్థానాల్లో ఆయన పోటీ చేశాడు, సొంతంగా వాళ్ళ క్యాండిడేట్లను నిలబెట్టుకున్నాడు, ఓడినా గెలిచినా ఒంటరి పోరాటం అన్నాడు. అదిగో నా పార్టీ ఓట్ బ్యాంక్ ఇది అని చెప్పి జనాలు చూపించబోతున్నాడు. నా పార్టీ ఓట్ బ్యాంక్ ఇది, నా దమ్ ఇది అని చెప్పి జనాలకు ఆయన అక్కడ చూపించబోతున్నాడు. నేను నించుంటే ఎంత ఓట్ బ్యాంక్ నా వెనకాల నచ్చిందని. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. పోటీ చేసినటువంటి 3 ఎన్నికల్లో 2 ఎన్నికలు టీడీపీకి మద్దతు ఇచ్చారు, 1 ఎన్నికలో ఒంటరిగా నిల్చొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి టీడీపీకి లాభం చేకూర్చాలని ప్రయత్నం చేశాడు. టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం విజయ్కి కానీ 10% నుంచి 15% పైన ఆ మధ్య ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి అది కానీ నిజంగానైతే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడ విపరీతమైన ట్రోలింగ్ అవుతాడు. ఒంటరిగా నించున్న మొనగాడు, చేతగాక ఒక పార్టీ కిందకి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు విపరీతంగా వస్తాయి. మరి చూడాలి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా. బికాజ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం జరిగినా అంతిమంగా ఈవీఎంలో ఆల్రెడీ నొక్కడం అయిపోయింది. ఆ నొక్కిన దాని మీద పూర్తి స్థాయిలో రేపు ఇప్పుడు ఎన్ని సర్వేలు, ఎంతమంది విశ్లేషకులు, ఎంతమంది మాట్లాడుకున్నా అంతిమంగా విజయ్ మాత్రం భారీగా అయితే ఎస్టాబ్లిష్ కాబోతున్నాడు అని మాత్రం మనకు అర్థమవుతాం చూస్తుంటే పరిస్థితిని బట్టి. నిన్నైతే బాగా పుంజుకున్నాడు ఆయన.